రిపోర్ట్స్ రావడంతో నిజాన్ని తెలుసుకుని దీపని చంపాలి అనుకున్న జోష్న అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో కాంచన. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. దీప అయితే ఆస్తి మీద అంతస్తుల మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, మీరు సంతోషంగా ఉంటే చాలని అంటుంది. కానీ నా కూతురు కూడా వైభోగంగా బ్రతకాలనే కోరిక నాకు ఉంటుంది కదా అని దశరథ చెప్తూ ఉంటాడు. మీరెన్ని చెప్పినా మీకు చెందవలసిన ఆస్తిని మీకే దక్కేలా చేస్తానని దశరథ చెప్తాడు. ఇంటికొచ్చిన తర్వాత కాంచన అన్నయ్య మాటల్లో ఏదో తెలియని విచిత్రం కనిపిస్తుంది. ఎంత కూతురు అనుకుంటే మాత్రం దీప కూతురు ఎలా అవుతుంది, అన్నయ్య ఆస్తి విషయంలో ఇలా ఎలా చేయగలడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఎక్కువగా ఆలోచిస్తున్నావు? మావయ్య అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు కదా, ఇంక ఈ విషయంలో ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదని కవర్ చేస్తాడు కార్తీక్. అయితే బావా, నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. మా అమ్మ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మిగిలేవా ఏంటి? ఇంకేం అనుమానాలు ఉన్నాయి? అసలు ఇన్ని జరుగుతున్నా జోష్న అసలు సైలెంట్గా ఎలా ఉంది? సైలెంట్గా ఉందని ఎవరు చెప్పారు నీకు? జోష్న ఆస్తి విషయంలో ఎంత గొడవ చేసిందో చూసావు కదా. ఆస్తి విషయంలో గొడవ చేసింది, కానీ ఇదంతా నిజమే అని జోష్న నమ్మిందంటావా? ఎందుకు నమ్ముతుంది? తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు బోన్ మ్యారో తను ఇవ్వలేదని, అలాగే తను ఆ ఇంటి అసలు వారసురాలు కాదు అనే నిజాన్ని కూడా తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న రోజు తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఆ రోజు అందరం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలా కార్తీక్ అంటూ ఉండగానే ఏమో ఏం జరగబోతుందో, మనమంతా క్షేమంగా ఉండాలి, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, జోష్నలో మార్పు రావాలి. పెంచిన ప్రేమ నాన్నను బాధ పెడుతుంది. జోష్న కూడా మారితే దాసు బాబాయి నాన్న ఇద్దరు కూడా సంతోషపడతారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది దీప. అయితే ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే నేను అన్ని ప్రశ్నలకి సమాధానాల కోసం చాలా వెతుకుతున్నాను. నా ప్రశ్నలకి సమాధానాలు వచ్చేస్తున్నాయి. నేను ఏదనుకున్నానో అది నిజమో అబద్ధమో తేలే సమయం వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ జరుగుతుందంతా నిజం కాదు, నన్ను మాయ చేశారు, నేను ఇంటి వారసురాల్ని కాదు అని తెలిసిన మరుక్షణమే నేను తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో ఎవ్వరి ఊహకి అందదు అని చెప్పేసి రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా రిపోర్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగానే రిపోర్ట్స్ అయితే రానే వచ్చేస్తాయి. అలా వచ్చేసరికి ఇక రిపోర్ట్స్ అయితే ఎవరికి తెలియకుండా తీసుకుంటుంది, లోపలికి పట్టుకుని వెళ్ళిపోతుంది. అలా పట్టుకు వెళ్ళిపోయిన తర్వాత రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి రిపోర్ట్స్ ఓపెన్ చేసుకు చూసుకున్న జోష్నకి చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఆశ్చర్యపోతూ నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. అంటే అంటే నేను అనుకున్నది నిజమే, అంటే ఖచ్చితంగా ఇది మాత్రం బావ ప్లానే. బావ ఇదంతా నడిపిస్తున్నాడు. బావ కావాలని నన్ను మోసం చేశాడు. ఖచ్చితంగా బావ ఇదంతా చేస్తున్నాడు. నేను సుమిత్ర దశరథల కూతుర్ని కాదు, ఆ దీపే వాళ్ళ కూతురు. ఇప్పుడు డాడీ కూడా తెలిసే ఆస్తిని తెలివిగా తన మనవరాళ్ళ పేరు మీద రాసుకున్నాడు. జోష్నని దీపని రాయకుండా తన కన్న కూతురు అని అందులో క్లియర్గా మెన్షన్ చేశారు డాడీ. అంటే అందరూ కలిసి నన్ను మోసం చేసి ఇంటి నుంచి బయటకు గెంటేసి ఆస్తిని, ఈ ఐశ్వర్యాన్ని, అలాగే ఈ ఇంటి పేరుని మొత్తం అంతటిని, ఈ వారసత్వాన్ని దీపకి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇంతకాలం ఈ ఇంటి వారసురాలిగా పెరిగి ఒక లేనింటి బిడ్డగా నేను పెరగలేను. కాబట్టి నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను. ఏదైతే అది జరుగుతుంది. జోష్న, ఒకవేళ నువ్వు అనుకున్న ప్లాన్ జరిగితే, దీప అడ్డు తొలగిపోతే కనుక నువ్వే మహారాణివి. ఒకవేళ అది కాకుండా ఇంకేదన్నా జరిగితే జైల్లో ఉంటావు. అంతే తప్ప దీప మాత్రం ఆ ఇంటి వారసురాలుగా ఎట్టి పరిస్థితుల్లోనే అడుగు పెట్టకూడదు. నేను జైలుకు వెళ్ళినా చనిపోయినా దానికన్నా ఒక్క నిమిషం ముందు దీప ప్రాణాలు పోవాలి అని చెప్పి చాలా ఆవేశంగా రివాల్వర్ పట్టుకుని బయలుదేరుతుంది జోష్న. అదే సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం. ఇక రివాల్వర్ పట్టుకుని బయలుదేరుతూ ఉండగానే దీపకి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక చిన్న ఆలోచన వస్తుంది. బావా, ఏంటి గుండె ఎంతగా ఆందోళనగా కొట్టుకుంటుంది? అమ్మా నాన్న బాగానే ఉన్నారంటావా? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగబోతుందా ఏంటి?
జోష్నకి జోష్నకి నిజం తెలిసిపోయిందా? రిపోర్ట్స్ వచ్చేసాయి కదా! జోష్న నిజం తెలుసుకుందా ఏంటి? అని చెప్పి అంటూ ఉండగానే, రిపోర్ట్స్ వచ్చేసాయని నీకెలా తెలుసు? అదే రిపోర్ట్స్ తనకి చేతికి వచ్చాయని చెప్పేసి నేను ఆ ఇంటికి వెళ్ళిన ఆ టైంలోనే తెలుసుకున్నాను. తను రిపోర్ట్స్ లోనికి పట్టుకు వెళ్ళేటప్పుడే నేను ఇంటికైతే వచ్చేసాను. మీరు వెళ్ళొద్దు అన్న అమ్మని నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా! అమ్మ నాన్న క్షేమంగా ఉండాలి. ఇక్కడ మనమందరం క్షేమంగా ఉండాలి. అప్పుడే కదా మనం సంతోషంగా ఉంటాం. మన కుటుంబం ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలి. అంతే తప్ప మనలో ఎవరికి ఏది జరిగినా సరే తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదు. అనాథగా పెరిగాను. గొప్పింటి కూతుర్నై ఉండొచ్చు. మీ అందరికీ ఇక ఇంట్లో అసలైన ఆడపిల్లనై ఉండొచ్చు. ఈ ఇంటి ఆడపిల్లనైనప్పటికీ మీ ఆప్యాయతలు, ప్రేమలు ఏమీ లేకుండా ఒంటరి బ్రతుకు బ్రతికాను. ఒంటరి పోరాటం చేశాను. మళ్ళీ అది ఒంటరి బ్రతుకు వస్తుంది అంటే తట్టుకోవడానికి ఈ దీప సిద్ధంగా లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దీప అయితే ఏం కాదులే, నువ్వు కంగారు పడకు. నువ్వు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జోష్న గురించి ఆలోచించడం కారణంగానే మనసులో ఆందోళనకి గురవుతున్నావు. అలాంటివేం పెట్టుకోకు. నువ్వు కడుపుతో ఉన్నావు. ఇకనైనా బిడ్డ గురించి ఆలోచించు. అంతకు మించి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. కార్తీక్ ఎంత చెప్పినా తన మనసులో ఏదో తెలియని ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది. అనుకున్నట్టుగానే ఇక జోష్న అయితే అక్కడికి వస్తుంది. కానీ ఈలోగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే, దశరథ ఏదో తన అత్త గురించి మాట్లాడడం కోసం, అలాగే డాక్టర్ని కలిసి ట్యాబ్లెట్స్ విషయంలో తెలుసుకోవడం కోసం మనం బయటికి హాస్పిటల్కి వెళ్ళాలి రారా అని చెప్పేసి కార్తీక్ అయితే దశరథ కాల్ చేస్తాడు. అలా కాల్ చేయడంతో ఆ క్షణంలోనే కార్తీక్ ఇంటి నుంచి బయటకైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఈలోగా ఆఘమేఘాల మీద ఆ ఇంటికొచ్చి, దీప నిన్ను చంపేస్తానే, నిన్ను చంపేస్తేనే ఇక నేను అనుకున్నది జరుగుతుంది. నా ప్రతి అడుగులో అడ్డుపడుతున్న నువ్వు బ్రతకడానికి లేదు. నా జాతకానికే నువ్వు దరిద్రంలా తయారయ్యావు. జాతకంలో శని ఉంటే ఇక శని ప్రభావం కారణంగా జీవితాలే తలకిందులైపోతాయి విన్నాను. నా జాతకంలో శని ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. నీ పీడ విరగడైతే నా జాతకంలో శని ప్రభావం తొలగిపోతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావు జోష్న? నేను నీ జీవితానికి ఏ రోజు అడ్డు రాలేదు. నువ్వు నా జీవితానికి ఎందుకు అడ్డు రాలేదు? అసలు నీ పుట్టుకే నా బ్రతుకుకి అడ్డుగా మారింది. నా పుట్టుక గురించి నీకెలా తెలుసు? నీ పుట్టుక గురించి నీకు తెలీదా? నాకు తెలుసు. నేను పుట్టినప్పుడు కోటీశ్వరరాల్ని కాకపోయినా కానీ ఆ తర్వాత మా గ్రాని నన్ను కోటేశ్వరరాల్ని చేసింది. కానీ తీరా ఈ ఆస్తి నాది, ఐశ్వర్యం నాది. ఖచ్చితంగా ఇక నేను అనుభవించాలి. ఇక బావ నావాడు అనుకునే సమయంలో నువ్వు ఎంట్రీ ఇచ్చి బావని లాగేసుకున్నావు. ఇప్పుడు అదే ఇంటి వారసురాలివి కాబట్టి ఆస్తిని లాగేసుకుని నన్ను రోడ్డున పడేయాలని చూస్తున్నావు. కానీ నీ ఆటలు నేను సాగనివ్వను. నువ్వంటూ లేకపోతే ఈ ఆలోచన ఎవ్వరికీ రాదు. నేనే ఆ ఇంటి వారసురాలిగా ఉంటాను కాబట్టి నిన్ను చంపేస్తానని ఆ నిజాలు బయటపెట్టేసరికి కాంచన షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. నువ్వు బ్రతికుండకూడదు అని చెప్పి తన మీద విరుచుకు పడిపోతూ తన చేతిలో ఉన్న రివాల్వర్ తీసి గురిపెట్టేసి ఇక తనని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఒసే 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 నీకు పిచ్చి పట్టిందా? నువ్వు దానికి అన్యాయం చేసి అది నీకు అన్యాయం చేసిందంటావేంటే? నిజం తెలిసిన తర్వాత వారసత్వం దక్కవలసిన దాన్ని చంపేసి దాని ఆస్తిని వారసత్వాన్ని నువ్వు సొంతం చేసుకుని దాని జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు. ఈ కాంచన బ్రతికొండగా నా కోడలు కాదు నా మేనకోడలికి ఏం జరగనివ్వను. ఇదే నా మేనకోడలని కూడా తెలిసిన తర్వాత నిన్ను నేను ఎలా క్షమిస్తాను? నా కోడలికి ఏదైనా జరిగితే చంపేస్తాను. నువ్వేం చేయగలవు? ఆ వీల్ చైర్ నుంచి కనీసం అడుగు కూడా కదపని నువ్వు మాత్రం ఏం చేయగలవు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా రివాల్వర్ గురిపెడుతుంది కదా. అసలే ఆవేశంలో ఉంటుంది. ఇంకా అంత ఆవేశంలో ఉన్న జోష్న షూట్ చేసేస్తుంది. కానీ అదే సమయంలో కబకబా వీల్ చైర్ని ముందుకు లాక్కుని వచ్చి దీపకి అడ్డుపడిపోతుంది. దీప పక్కకి తప్పుకోవడం కాంచనకి బుల్లెట్ దిగడం జరుగుతుంది. ఆ బుల్లెట్ తగిలే సమయానికి కాంచన అక్కడికి వచ్చి దీపను పక్కకి లాగి అక్కడ నిలబడిపోతుంది. అంతే, బుల్లెట్ తగిలి ఒక్కసారే కాంచనకి గాయమవుతుంది. అత్త అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది దీప. అదేవిధంగా ఇక ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది జోష్న.
ఈలోగా కార్తీక్ అక్కడికొచ్చి నిలబడిపోతాడు. తన తల్లి ఇక ప్రాణాపాయ స్థితిలో కొట్టుకోవడం చూసి అలా జోష్న కాంచన్ని షూట్ చేస్తుంది. కాంచన్ని షూట్ చేస్తున్న జోష్నని అరెస్ట్ చేయించడానికి కార్తీక్ నిర్ణయించుకుంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మరి జోష్న గురించి నిజాలన్నీ అందరూ తెలుసుకోవాలని, జోష్నకి బుద్ధి రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.